రోజు మీ తాత ఫోటో ముందు కూర్చుని సలహాలు సూచనలు అడుగుతూ ఉంటావు కదా, ఒకసారి ఈ జయమ్మ గురించి కూడా అడిగి చూడు. అప్పుడు తెలుస్తుంది నీకు నేనేంటో. ఇప్పుడేంటి, నన్ను భయపెట్టడానికి వచ్చావా నువ్వు? భయపెట్టడానికి రాలేదురా, న్యాయం అడగడానికి వచ్చాను. నా మనవరాలు అక్షయ కోసం న్యాయం అడగడానికి వచ్చాను. నువ్వు అక్షయ్ విషయంలో చేసింది ముమ్మాటికి తప్పేరా. నేను చేసింది తప్ప? ఏం జరిగిందో, తనేం చేసిందో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. అయినా నేను తప్పు చేశానంటావేంటి? రే, మనకి ఒకరు చెప్పే విషయాలు, ఒక్కోసారి మనం కళ్ళతో చూసే సంఘటనలు అన్నీ నిజాలే అయ్యి ఉండాల్సిన అవసరం లేదురా. అసలు ఆ నగలు తీసుకెళ్లి కార్తీక్కి ఎవరిచ్చారు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని బాగా విచారించి నిజానిజాలు తెలుసుకుని సాక్ష్యాలతో వచ్చి అప్పుడు మాట్లాడు. అంతేకాని ఎవరో ఏదో చెప్పారు కదా అని వెంటనే నోటికి తాళం తీసేసి అందరి ముందు వాగడం కాదు. ఏం జరిగిందో చెప్పి ఆ కార్తీక్ గాడు ఆధారాలతో సహా క్లియర్గా చూపించాడు కదా. ఇంకా ఇందులో ఎంక్వైరీ చేయడానికి ఏముంది? ఎరా, నువ్వు చదువుకున్నవాడివే కదా, నీకంటూ కొంచెం జ్ఞానం ఉంది కదా. నరమా, ఊరికే గొంతు చించుకుని అరవకరా. కార్తీక్ అక్షయ్ మీద ఎంత కోపంగా ఉన్నాడో నీకు తెలుసు. పైగా ఆ ప్రకాశంని యాక్సిడెంట్ చేశాడని వీణ్ణి పోలీసులు పట్టుకుని జైల్లో పెట్టారు కదా. ఇవన్నీ ఆలోచించుకుని అక్షయ్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఆలోచించి కావాలనే అబద్ధాలు చెప్పి అనవసరంగా తన మీద నింద వేసి ఉండొచ్చని అనుకోవచ్చు కదా. మరి వాడు నగలు తాకట్టు పెట్టిన రసీదు అందరికీ క్లియర్గా చూపించాడు కదా. అందులో అక్షయ్ పేరే కదా ఉంది. దానికేమంటావు? అలాంటి రసీదులు ఎన్ని కావాలో చెప్పు, నేను తీసుకొస్తాను. అందులో నీ పేరు రాసుకొచ్చి నువ్వే తప్పు చేసావు, నువ్వే తప్పు చేసుకోవని నేనంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుని ఊరుకుంటావా? అక్షయ్ కాబట్టి నీ మీద గౌరవంతో నోరు మూసుకుని 4 గోడల మధ్య కూర్చుని మౌనంగా భరించింది. రాజా, నువ్వే ఆలోచించి చూడు. కార్తీక్ చెప్పిన మాటలు అంత ధీమాగా నమ్మిన నువ్వు అక్షయ్ బాధని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నువ్వే ఆలోచించి చూడు. కార్తీక్ చెప్పిన మాటలు అంత ధీమాగా నమ్మిన నువ్వు అక్షయ్ బాధని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఆవేశం పక్కన పెట్టి నీ ఆలోచనలకి పదులు పెట్టు. నిజాలు అప్పుడు నీ మనసుకు తెలుస్తాయి. అసలు భార్యాభర్తల అనుబంధానికి అసలైన ఆధారం ఏంటో తెలుసా? ఒకరి మీద ఒకరు నమ్మకంగా పెట్టుకున్న నమ్మకమే. ఆ నమ్మకం మీదనే ఆలుమగల జీవితం సవ్యంగా సాగుతుంది. కానీ నువ్వు నీ భార్యను నమ్మకుండా అందరి ముందు మాట్లాడిన మాటలకి పాపం అక్షయ అవమానంతో నిలువున దహించుకుపోయి ఉంటుంది. ఒరే నాన్న, ఈ లోకంలో చెడ్డవాళ్లని మంచోళ్ళని చెప్పి పొగడొచ్చు, కానీ మంచివాళ్లని చెడ్డవాళ్లుగా వేలెత్తి చూపించడం మాత్రం వాళ్లని నిలువున తగలబెట్టిన దాంతో సమానం. అక్షయ అందరిలాంటి ఆడపిల్ల కాదురా. అందరూ బాగుండాలి, అందరూ నా వాళ్లే అని ఏ ఒక్కరి మనసు బాధ పెట్టకూడదు అనుకునే బంగారోరా. అలాంటిది నీ మాటలకి తన మనసు ఎంత గాయపడుంటుందో ఒక్కసారి ఆలోచించు. నా పెద్ద మనవడి కోపం ఎక్కువే, కానీ మనసు మాత్రం బంగారం అని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని నిలబెట్టు రాజా. ఇంతకు మించి నీకు చెప్పడానికి ఏం లేదు.